హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదొక ఐరన్ పాత్ర అన్నమాట. నేను ఇప్పుడే కడిగి పెట్టాను. కడిగిన వెంటనే పొడి బట్ట తీసుకొని అయితే మనం నీట్గా తుడిచేసి ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు చిలుము అనేది పట్టకుండా చాలా బాగా ఉంటాయండి. మనము రెగ్యులర్గా వాడుకుంటే చాలా మంచిది. దీంట్లో రోజులో ఒక్క పూట అయినా సరే మనము దీనిలో వండుకుంటే ఈ ఐరన్ అనేది మన ఫుడ్లో యాడ్ అయ్యి మనకు చాలా చాలా మేలు చేస్తుందండి మన బాడీకి అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 3 ప్యాన్స్ అయితే కడిగాను, 3 డిఫరెంట్ సైజ్ ప్యాన్స్. అన్నిటినీ ఇలా పొడి క్లాత్ యూజ్ చేసి అయితే తుడిచిపెట్టుకుంటున్నానండి. తుడిచిన వెంటనే ఒక బ్రష్ తీసుకొని ఆయిల్ అప్లై చేయండి. దీనికి ఈవెన్గా ఆయిల్ అప్లై చేయండి ప్యాన్ మొత్తము. ఇలా చేసుకోవడం వల్ల చిలుము అనేది రాకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా వాడుకోవచ్చండి. ఆయిల్ అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ క్లీన్ చేసిన వెంటనే అయితే పొడి బట్ట మాత్రం పెట్టి తుడుచుకోవాలండి. తడి లేకుండా తుడుచుకుంటే, తడి అనేది ఈ ఐరన్ పాత్రలకి ఎనిమీ అన్నమాట. చూస్తున్నారు కదా, దీనిపైన ఇంకొంచెం తడి అయితే ఉందండి. నేను ఇంకొంచెం పొడి క్లాత్ అయితే తుడిచేసి ఆయిల్ అప్లై చేస్తాను. క్యాస్ట్ ఐరన్ అయినా కూడా ఇలాంటి మెథడ్లోనే మనము వాటర్లో క్లీన్ చేసిన వెంటనే పొడి బట్ట మాత్రం యూజ్ చేసి తుడిచేసుకొని ఆయిల్ అప్లై చేసి అయితే ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఒక లేయర్ అయితే ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా వాడుకోవచ్చు అన్నమాట. వాటిల్లో మాత్రము ఇంకొక టిప్ అయితే, పులుపు వస్తువులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదండి. పులుపు వస్తువులు అంటే మనము చింతపండు యూజ్ చేసి వండే పులుసులు కానీ, నిమ్మకాయ యూజ్ చేసి వాడే కూరలో నిమ్మకాయ పులిహోర అలాంటివి ఏవైనా సరే ఇట్లాంటి ఇనుము పాత్రల్లో మాత్రం అస్సలు వండకూడదండి. సో ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నానండి. మనము కేరింగ్ ఎలా చేసుకోవాలో చెప్పానండి. చాలా సోప్ వాటర్ అయితే యూజ్ చేయకూడదండి. కొంచెము మనము యూజ్ చేసే డిష్ వాష్ సోప్ ఏదైనా కూడా కొంచెం డైల్యూట్ అయితే చేసి వాటర్తో ఆ తర్వాత యూజ్ చేయాలండి. డైరెక్ట్గా ఎక్కువ హార్ష్ కెమికల్స్తో కూడా మన మెటల్స్ అండి, ఇవన్నీ ఐరన్ అనేది ఒక మెటల్. అలాగే మన ఇత్తడి పాత్రలు ఇలాంటివి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ హార్ష్ కెమికల్స్ ఉన్న సోపులైనా లిక్విడ్ జెల్స్ అయినా వాడి క్లీన్ చేయకూడదండి. కొద్దిగా వాటర్ అయితే పోసి డైల్యూట్ చేసుకోండి. లేదంటే బేకింగ్ సోడా, సాల్ట్ మాత్రం వేసి యూజ్ చేసి క్లీన్ చేసుకోవడం ఇంకా ఉత్తమం అండి. సో ఈ టిప్స్ మీకు యూజ్ అయినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.